ఏంట్రా మామ విశేషాలు ఇంకా పార్టీ ఇస్తాను ఎక్కడ మామ ఇస్తా. అదే ఎక్కడ ఇస్తావరా? ఒరే ఇస్తారా? ఎక్కడ ఇస్తావరా? పేరు ఇస్తా రెస్టారెంట్ పేరు రా. ఇస్తా అనే రెస్టారెంట్ కూడా ఉందా? ప్యూర్ వెజ్ మామూలుగా ఉండదు దాన్ని వెజ్జా? ఇస్తా ఇస్తా అని ఇష్టా రెస్టారెంట్ కి పట్టుకొచ్చారు. ఈ వీడియో ప్రమోషన్ అనుకుంటే నీ కర్మ నేనేం చేయలేను మాయా. ఇంకా మ్యాటర్ లోకి వెళ్తే ఇది ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్. కక్క ముక్క తొక్క అంటే ఏం దొరకవు ఇక్కడ. నువ్వేంటి వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళడం ఏంటి అనుకుంటున్నావు మాయా? అయ్య బాబా వెళ్లేదాకా నేను అదే అనుకున్నాను. వీడియో లాస్ట్ కి వెళ్ళేసరికి నువ్వే నీ అభిప్రాయం మార్చుకుంటావు. మా ప్రసాద్ గారు టైగర్ గారు లోపలికి వెళ్ళగానే అక్కడ ఒకళ్ళు దండం పెట్టారు. టైగర్ గారు ఎవరు దండం పెట్టారా మళ్ళీ వద్దారా అంటున్నాడు. లాగి డిప్ మీద ఒకటి పోయాడు మా ప్రసాద్. తర్వాత టైగర్ గారు బొకే ఒకటి ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్పాడు. చెప్పేసి అక్కడ పెట్టేసి వచ్చారా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. తిన్నాక ఫుడ్ నచ్చితే కొట్టడానికి గంట ఎట్టారు. ఇంకా రెస్టారెంట్ అంబియన్స్ సంగతికి వెళ్తే అబ్బో బయట నుంచే భలే ఉంది రెస్టారెంట్. లోపల కూడా అంబియన్స్ చాలా క్లాస్ గా ఉంది మాయా. డైనింగ్ కూడా చాలా పెద్దది. ఎక్కువసేపు వెయిటింగ్ చేసే పని ఉండదు అనుకుంటున్నాను. ఇది పొద్దున 7 నుంచి నైట్ 10:30 దాకా ఉంటది. మార్నింగ్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి అంట మాయా. వెళ్లి కూర్చోగానే చట్నీ డబ్బాలో 2 తీసుకొచ్చి పెట్టేశారు మాయా. ఒక దాంట్లో బొంబాయి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి, కందిపొడి ఉన్నాయి. ఇంకో దాంట్లో 4 రకాల చట్నీలు ఉన్నాయి. ఇంకా మెనూ చూస్తే ఫస్ట్ టైం వెజ్ లో ఏంట్రా బాబు ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అనిపించింది. టైగర్ గారు అది చూసి ఆశ్చర్యపడిపోయి ఇన్నున్నాయేంట్రా, నాకు వెజ్ మంచూరియా, పన్నీరు, కాజు ఇవే కదా తెలుసు అంటున్నాడు. ఆ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని తినాలంటే ఒక రోజు కదా నెల అయినా సరిపోదు మాయా. అందుకని కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసాం. అందులో ఫస్ట్ వచ్చి క్రిస్పీ బేబీ కార్న్ అంట మాయా. చూడడానికి అయితే చికెన్ మెజెస్టిక్ డ్రాగన్ చికెన్ ఉన్నట్టుంది. ఇంకా అది వడ్డించుకుని అలా ఇరిపి చూసా, పైన ఏమో కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంది. రే నిజం చెప్పు ఇది చికెనే కదరా? ఏ కాదరా అది బేబీ కార్న్, తించుడు. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే టేస్ట్ కూడా చికెన్ ఉన్నట్టే ఉంది మాయా. అయినా నువ్వు వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళి చికెన్ గోల్ ఏంట్రా అనుకుంటున్నావా? సరేలే ఇంకా ఆపేత్త నుండి ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది చికెన్ తో కంపేర్ చేసుకోవడం. దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది మాయా. వెళ్తే మస్ట్ ట్రై. తర్వాత మా ప్రసాద్ గారు ఇక్కడికి మరీ తీసుకొచ్చింది దీనికోసమే. దీని పేరు ఇడ్లీ 65 అంట. ఇడ్లీ 65 ఏంట్రా బాబు అనుకున్నాను. అది చూడడానికి ఎలా ఉంది మాయా, ఇడ్లీని స్క్వేర్ షేప్ లో కట్ చేసి మొత్తానికి ఏదో చేసి తీసుకొచ్చారు. దాన్ని అలా నొక్కాను, ఇడ్లీ లాగా పిండి లాగా వచ్చేద్ది అనుకుంటే అలా లేదు, కొంచెం వెరైటీగా ఉంది. ఇంకా దాన్ని భయపడుతూనే టేస్ట్ చూసాను కానీ అదిరిపోయింది మా టేస్ట్. మా ప్రసాద్ గారికి మంచి టేస్ట్ ఉంది అనిపించింది. ఇలాంటి ఐటమ్ ఇప్పుడు దాకా నేను తినలేదు వెజ్ లో. కళ్ళు మూసుకుని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు దీన్ని. తర్వాత వెజ్ మంచూరియా ఒకటి చెప్పా. నాకు వెజ్ లో ఏదైనా ఇష్టమైన ఐటమ్ ఉందంటే అది వెజ్ మంచూరియానే. మంచి షేప్ లో ఉంది. ఇంకా దాన్ని అలా టేస్ట్ చూసా. ఇది కొంచెం దెబ్బేసింది మాయా. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువైంది, ఆయిల్ కూడా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. సరేలే అని చెప్పి ఇది పక్కన పెట్టేసి నెల్లూరు గారి విత్ రోటి చట్నీ అని ఒక ఐటమ్ కనిపిస్తే చెప్పాము. ఒక 4 గారెలు రోట్లో చేసిన పచ్చడి తీసుకుని వచ్చారు మాయా. 2 గారెలు నా ప్లేట్ లో వడ్డించుకుని ఆ రోటి చట్నీలో అలా ముంచి టేస్ట్ చూసా. దీని టేస్ట్ బాగుంది మాయా. మెయిన్ ఆ రోటి చట్నీ ఏదైతే ఉందో అదిరిపోయింది. అందులో పప్పులు వేసారు, అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ పొట్లం పరోటా అని ఒకటి చెప్పాం మాయా. అరిటాకులో పొట్లం గట్టి తీసుకొచ్చారు. ఆ పైన ఉన్న అరిటాకుని నీట్ గా ఓపెన్ చేస్తే లోపల మన పరోటా ఉంది. దాన్ని స్పూను ఫోక్ సాయంతో 4 ముక్కలు కట్ చేసి మన ప్లేట్ లో మొక్కేసారు. పైన ఏవో చట్నీలు రాశారు మాయా. ఇంకా అలా పరోటాను ఓపెన్ చేసి చూస్తే లోపల పన్నీర్ స్టఫింగ్ ఉంది. ఏముంటదిలే అని టేస్ట్ చూసాను కానీ అదిరిపోయింది టేస్ట్. మా వాడు ఆడిని చూపి ఆడు చెప్తాడంట, ఆడి వైపు కెమెరా తిప్పితే వేరే లెవెల్ మోయో అడినాడు. రే పిచ్చి కోటర్ వేసిన వాళ్ళు ఉన్నావు, ఇంకోసారి చెప్పరా అని మళ్ళీ పెట్టాం కెమెరా. మళ్ళీ అలాగే చెప్పాడు. పాపం బేసిక్ గా మా వాడి స్టైలే అంతా అని చెప్పేసి స్టార్టర్ లాపి ఒక కొబ్బరి పాలు తెప్పించాం. చల్లగా తాగుతూ ఉంటే మధ్యలో కొబ్బరికాయ మొక్కలు తగులుతూ బాగుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ కోర్స్ లో ఫస్ట్ వీళ్ళ దగ్గర ఫేమస్ ఇస్తా స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంట, అది తెమ్మన్నాం. అందులో రెడ్ కలర్ రైస్, వైట్ కలర్ రైస్ 2 ఉన్నాయి. పైన వచ్చి పన్నీర్ తో ఏదో స్టార్టర్ పెట్టి తీసుకొచ్చారు మాయా. తర్వాత 2 రకాల రైసులు ప్లేట్ లోకి వడ్డించుకుని దానిపైన ఒక పన్నీర్ ముక్క వేయించుకున్నా. ఆ పన్నీర్ అయితే భలే ఉంది. దాన్ని ఒక ముక్క అలా తీసుకుని ఆ రెడ్ కలర్ రైస్ లో పెట్టా. ఆ రైస్ పేరేంటో మర్చిపోయాను. ఇంకా దాన్ని అలా టేస్ట్ చూస్తే టేస్ట్ బాగుంది, కాకపోతే రైస్ కొంచెం తీయగా ఉంది, మరి ఎందుకుందో అలాగా. నెక్స్ట్ అదే పన్నీర్ ముక్కని ఆ వైట్ కలర్ రైస్ మీద కూడా పెట్టి తిన్నాను మాయా. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మంచి చైనీస్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలా అనిపించింది. తర్వాత ఇక్కడ నాకు బీభత్సంగా నచ్చేసిన ఐటమ్ ఒకటి చూపిస్తా. దీని పేరు ముద్దపప్పు అన్నం అంట. వైట్ రైస్, ముద్దపప్పు, అప్పడం, 2 సలమిరపకాయలు తీసుకొచ్చారు. ఫస్ట్ వైట్ రైస్ వడ్డించుకుని దానిపైన ముద్దపప్పు వేయించి దానిపైన ఒక 4 స్పూన్లు పోసారు మాయా. వేడిగా ఉంది. దానిపైన నెయ్యి కూడా పోసారు. అంత వేడిగా ఉన్నా ఎలాగోలాగా మెత్త కలిపేసి అలా ఒక ముద్ద టేస్ట్ చూస్తే అయ్యి బాబే అదిరిపోయింది. ఇప్పుడు దాకా ముద్దపప్పు ఆవకాయ నెయ్యే బాగుంటది అనుకున్నాను. మీరు ఎవరైనా ఇలా ముద్దపప్పు కలుపుకొని తినుంటే కింద కామెంట్ చేయండి మాయా.
మాయా, మస్ట్ ట్రై ఇది. దాని తర్వాత బిర్యానీలో గుత్తొంకాయ బిర్యానీ అని ఒకటి చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది, దాన్ని అలా ప్లేట్ లోకి వడ్డించుకున్నాను. గుత్తొంకాయ అయితే నిగనిగలు ఆడిపోతుంది, దాన్ని అలా ముట్టుకుంటేనే ముక్కలైపోతుంది మాయా. భలే మెత్తగా ఉంది గుత్తొంకాయ. ఆ గుత్తొంకాయ ముక్క ఒకటి తీసుకుని రైస్ లో కలుపుకుని టేస్ట్ చూసా, అదిరిపోయింది దీని టేస్ట్ కూడా. ఆ గుత్తొంకాయ అయితే వేరే లెవెల్ ఉంది. నోట్లో వేసుకుంటుంటే అలా కరిగిపోతుంది గుత్తొంకాయ. అమ్మాయ కడుపు నిండిపోయిందిరా బాబు, డిజర్ట్ ఏమన్నా ఉందా అని అడిగితే వీళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ దోశ అని ఉంటదంట. ఐస్ క్రీమ్ దోశ ఏంట్రా బాబు, ఒకటి పట్టికిరామన్నా. దోశ పైన ఐస్ క్రీమ్ వేస్తారేమో, కరిగిపోద్ది కదా అనుకుంటే అలా లేదు. దోశను టోపీలో చుట్టి పక్కన ఐస్ క్రీమ్ పెట్టారు. టోపీ నెత్తి మీద పెట్టుకుంటావా? పెట్టుకోరా. ఆ దోశ ముక్క ఒకటి చిన్న తీసుకుని ఆ ఐస్ క్రీమ్ లో ముంచి టేస్ట్ చూసాను. నిజంగా ఇది బాగుందంటే మీరు నన్ను తిడతారు, అయినా సరే ఇది నిజంగా బాగుంది. భలే ఉంది మా ఐస్ క్రీమ్ దోశ. ఫస్ట్ టైం తిన్నాను నేను. నిజంగా ఇది ప్రమోషన్ అనుకుంటే మీ కర్మ, నేనేం చేయలేను. ఇంకా తినేసిన తర్వాత లాస్ట్ లో 4 రకాల సోంపులు ఇచ్చారు. ఈ నారింజకాయ బద్దలు గుర్తున్నాయా, ఎప్పుడో చిన్నప్పుడు తినుంటాం. అది నోట్లో వేసుకుని వీళ్ళిద్దరూ చూడండి డిస్కషన్. ఒరే ఇప్పుడు ఏమేమి ఐటమ్లు తిన్నామా అన్ని టిక్ పెట్టరా, వచ్చినప్పుడు ఈ కాకుండా వేరే తిందాం అంట. తేపాలంగా ఇది ఎక్కడ ఉందంటే ఎన్సీసీ అర్బన్ గార్డెనియా హైటెక్ సిటీ మెయిన్ రోడ్డు డైమండ్ హిల్స్ దగ్గర ఉంటది. పాపం వెజిటేరియన్స్ ఇప్పుడు దాకా మీకు తినడానికి ఏమీ లేవురా బాబు అనుకున్నాను, కానీ మనం నాన్ వెజ్ వాళ్ళ దగ్గర 4 ఐటమ్లు ఉన్నాయి మాయా, వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.